చీకట్లో నుంచి వేగంగా దూసుకుపోతోందొక గుర్రపు బండి. రోడ్డంతా గతుకులతో ఎత్తుపల్లాలతో అస్తవ్యస్తంగా ఉంది. బండి ముందు చిన్న నలుచదరపు కిరసనాయిల దీపం మిణుకుమిణుకుమని వెలుగుతోంది. గుర్రం నోటి వెంట నొరగలు వెలుకొస్తున్నాయి. బండిలో కూర్చునున్న భారతి అసౌకర్యంగా కదిలింది. ఇంకా ఎంత దూరం? అబ్బా, ఈ ప్రయాణంతో ప్రాణాలు పోతున్నాయి అంది విసుగ్గా పక్కన కూర్చునున్న రాజారావు వంక చూస్తూ. ఎందుకలా చిరాకు పడతావు? దేనికైనా ఓర్పు కావాలి. వచ్చేసాం. ఆ కొండమలపు తిరిగితే ఇంకో 2 మైళ్ళు అంతే. కొంచెం ఓపిక పట్టు. రాజారావు కంఠంలో ఎంత వద్దనుకున్నా కోపం తొంగి చూస్తూనే ఉంది. ఏం ఓపుకో ఏంటో బాబు, నడుములు విరిగిపోతున్నాయి చిరాగ్గా అందామె. ఊరికే వస్తాయి ఆస్తులు కష్టపడకుండానే. లక్షలకు లక్షలు ఒళ్ళు వచ్చి పడాలంటే ఎలా? తను చిరాగ్గానే అన్నాడు రాజారావు. తెగ కష్టపడిపోయారు మీరు, నేను కష్టపడలేదు నిష్ఠూరంగా అంది భారతి. చాలే, ఎందుకలా సాగదీస్తావు? ఎవరు కష్టపడినా ఎవరికోసం? అంటే నాకోసమనా మీ అర్థం? కళ్ళెర చేసింది భారతి. నీకోసమూ కాదు, నాకోసమూ కాదు, మనకోసం, మనిద్దరి కోసం సర్ది చెబుతున్నట్టన్నాడు రాజారావు. ఇద్దరి మాటలు వింటున్న గుర్రబండివాడు తనలో తను నవ్వుకుంటున్నాడు. వాడి 50 ఏళ్ల జీవితంలో ఇటువంటి వాళ్లని ఎంతమందిని చూశాడు? అనుభవంతో పండిన నవ్వు మరోసారి వాడి పెదవులపై విరిసింది. గుర్రబండి పరిగెడుతూనే ఉంది. ఇంతకీ ఆ చేతబడి ఎందుకు పనిచేయలేదంటారు? అడిగింది భారతి. తల బయటకు పెట్టి పరిసరాల్ని గమనిస్తున్న రాజారావు వెనక్కి తిరిగి ఆమె ముఖంలోకి చూశాడు. చీకట్లో కూడా ఆమె కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి. ఏంటి మాట్లాడరేం? అడిగిందామె. ఏం చెప్పమంటావు? దానికి జవాబు తెలిస్తే ఇంత ప్రయాణం చేయడం దేనికో, ఇంత దూరం రావడం ఎందుకు? తలెగరేస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు రాజారావు. నాకు అనుమానం. అడుగు. అసలు మీరు కలుసుకున్న మనిషి నిజంగా మాంత్రికుడేనా? వాడికి చేతబడిలాంటి క్షుద్ర విద్యలు వచ్చా? మొహంలో సందేహం దోబూచులాడుతుండగా అడిగిందామె. ఏడ్చినట్టుంది నీ అనుమానం. వాడికి చేతబడి తెలియకపోతే వాడి దగ్గరికి ఎందుకు వెళ్తాను నేను? ఆమె వైపు ఏసడిస్తున్నట్లుగా చూశాడు. మీరు వెళతారని కాదు, మిమ్మల్ని ఏ జులై వెధవో మంత్రాలొచ్చిన నమ్మించి మోసగించాడేమో అని నా అనుమానం అందామె నదురు బెదురు లేకుండా. మొహం మీద చాచిపెట్టి గుద్దినట్టు ఫీల్ అయ్యాడు రాజారావు. అతనికి ఆ మాటలు ఎంతో అవమానకరంగా తోచాయి. అంటే నేనంత ఎదవలా కనిపిస్తున్నానా నీ కళ్ళకి? సరే, నేను ఎందుకు పనికిరాని వెధవనే. నీ తెలివేం అఘోరించింది? పోనీ నువ్వే వచ్చి వాడితో మాట్లాడుకుంటే పోయేదిగా. కోపంగా ఆమె వంక గుడ్లురిమి చూస్తూ అన్నాడతను. అతని కోపాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టలేదు భారతి. అతని వైపు చులకనగా చూసిందామె. అందుకేగా ఈసారి మిమ్మల్ని నమ్మి పంపించకుండా నేను కూడా మీ వెంటొస్తోంది. ఆ మాటలకు పుండు మీద కారం జల్లినట్లు అనిపించింది రాజారావుకు. తోక తొక్కిన తాచులా కస్సును లేచాడు. అంటే నా మీద నీకు నమ్మకం లేదన్నమాట. ఆవేశంతో అతని గొంతు వణికింది. ఆమె అదేం పట్టించుకోలేదు. తన ధోరణిలో తను మాట్లాడుతూనే ఉంది. మరి మీరు చేసుకొచ్చిన నిర్వాకం అలా ఉంది. తను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అందామె. ఆమె నోట్లో నోరు పెట్టి లాభం లేదని నమిలి మింగేసేలా ఆమె వైపు చూస్తూ గొంతులోని మాటలను గొంతులోనే అణిచేసుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి బండి ఓ చిన్న గ్రామాన్ని చేరుకుంది. నల్ల ఊరకొక్క గుర్రబండిని చూడగానే మురుగుతూ పరిగెత్తుకొచ్చింది. దాని ఉనికిని ఏమాత్రం పట్టించుకున్నట్లు గుర్రపు బండి 2 సందులు దాటి ఓ పక్కగా ఉన్న చిన్న పాకముందాగింది. బాబుగారు వచ్చేశాం చెప్పాడు గుర్రబండతను. కోపంతో కట్టెలా బీసుకుపోయిన రాజారావు ఆ మాటలకు త్రుళ్ళిపడ్డాడు. ఇక దిగండి, ఇంకా ఆలోచిస్తారేం? దిగండి అదిలిస్తున్నట్లంది భారతి. రాజారావు బండి దిగి నిల్చుని కోపంగా ఆమె వైపు చూసి సిగరెట్ వెలిగించుకున్నాడు. అయ్యగారు నన్నిక్కడే ఉండమంటారా? అడిగాడు గుర్రబండతను. ఉండు, 2 నిమిషాల్లో వచ్చేస్తాం చెప్పి ముందుకు కదిలాడు రాజారావు. అతన్ని అనుసరించింది భారతి. పాక గుమ్మ ముందు నిలబడి ఇస్మాయిల్ ఇస్మాయిల్ గట్టిగా పిలిచాడు రాజారావు. లోపల నుండి గురక తీవ్రంగా వినిపిస్తోంది. మరోసారి బిగ్గరగా పిలిచాడతను. ఈసారి కూడా సమాధానం రాలేదు. 2 ఎలుగుబంట్లు పోరాడుతున్నట్లు గురక మాత్రం భీకరంగా వినిపిస్తోంది. తలుపు మీద దబదబా బాదుతూ ఇస్మాయిల్ ఇస్మాయిల్ గొంతు పెంచి బిగ్గరగా అరిచాడు రాజారావు. ఉన్నట్లుండి గురక ఆగిపోయింది. ఓ క్షణం తర్వాత తలుపు తెరుచుకుంది. ఆవులిస్తూ బయటికి చూశాడో వ్యక్తి. అతనికి 40 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు వయసు. కండలు తిరిగిన శరీరం. మెడలో నల్లటి మొలతాడుతో కట్టబడిన తాయిత్తు, కుడిచేతి దండకి అటువంటిదే మరో చిన్న తాయిత్తు, గెడ్డం పొడుగ్గా ఉంది. పాకలోని దీపపు కాంతిలో అతన్ని చూస్తూనే జడుసుకుంది భారతి.
అప్పటి వరకు పులిపిల్లలా భర్త మీద విజృంభించిన ఆమె ఆ క్షణంలో మేకపిల్లలా మారిపోయింది. ఏమిటి సాహెబ్ ఇలా వచ్చారు? రాజారావుని చూడగానే గుర్తుపట్టాడతను. సాహెబ్బా, నా బొంద, నా కొంప ముంచావు కదయ్యా. చేతబడి చేస్తానంటే నమ్మి నీ మీద ఆశలు పెట్టుకున్నాను. తన అక్కసునంతా వెళ్ళగక్కాడు రాజారావు. అతని మాటలకి ఏమాత్రం చలించలేదు ఇస్మాయిల్. కరుడుగట్టిన కఠిన శిలలా అలాగే నిల్చున్నాడు. అతని మొహంలో గంభీరత ఏమాత్రం చెక్కు చెదరలేదు. వేలకు వేలు నీ మొహాన గుమ్మరించాను గదయ్యా. చేతబడి చేసిన పిల్ల నిక్షేపంలా గుండ్రాయిలా గుణగణ తిరుగుతూనే ఉంది. నీ మట్టుకు నువ్విక్కడ హాయిగా తొంగున్నావు. మధ్యలో నేను పడుతున్నానయ్యా కుక్కపాట్లు. రాజారావు ఆక్రోశమంతా అతని మాటల్లో ధ్వనించింది. ఇస్మాయిల్ ముఖంలో ఆ మాటలకి ఎటువంటి మార్పు రాలేదు. ముందు కూర్చోండి. ఆ నిశ్శబ్దంలో పిడుగుపాట్లా వచ్చాయి ఆ మాటలు. ఆ మాటల వెనుకున్న ఆత్మశక్తికి లొంగిపోయాడు రాజారావు. మారు మాట్లాడకుండా పాకలో పక్కగా ఉన్న నొలక మంచం మీద కూలబడ్డాడు. అతని వెనకే భారతి కూడా లోనికి వెళ్ళి అతని పక్కనే బిక్కుబిక్కుమంటూ నిల్చుంది. మీ బాధ నాకు అర్థమవుతోంది, పొడిగా అన్నాడు ఇస్మాయిల్. అర్థమైంది కదా, మరి పనెందుకు జరగలేదో చెప్పు. రాజారావు మాటల్లో పూర్వపు ఫోర్స్ లేదు. క్షణకాలం కళ్ళు మూసుకుని మౌనంగా ఉన్నాడు ఇస్మాయిల్. ఆ తర్వాత మెల్లగా తెరుచుకున్నాయి అతని కళ్ళు. అడ్డుపడుతోంది దైవశక్తి. అతని గొంతులో నుండి వెలువడ్డాయా మాటలు. కలవరపాటుకి గురయ్యారు రాజారావు భారతిలు. అంటే ఫకీర్గాడే అయి ఉంటాడు. అప్రయత్నంగా తనలో తాను అనుకుంటున్నట్లు పైకి అనేశాడు రాజారావు. ఎవరు? ఇస్మాయిల్ గంభీరమైన గొంతు గద్దించి అడిగింది. ఫకీర్ని గురించిన పూర్తి వివరాలు అతనికి చెప్పాడు రాజారావు. పని జరుగుతుంది, కొంచెం ఆలస్యంగా వెళ్ళిరండి. ఆజ్ఞాపిస్తున్నట్లు వచ్చాయా మాటలు ఇస్మాయిల్ గొంతు నుండి. చేసేదేం లేనట్లు నీరసంగా లేచి నిల్చుని బయటకు నడిచాడతను. అతని వెనకే అనుసరించింది భారతి. ఇద్దరూ ఏం మాట్లాడుకోకుండా గుర్రబండి వరకు నడిచారు. బండిలో ఎక్కిన తర్వాత మళ్లీ పులిలా మారిపోయింది భారతి. వీడా మీరు చెప్పిన మహామాంత్రికుడు అందామె. వాడేం తక్కువ వాళ్ళ కనిపిస్తున్నాడా? వాడి చేతబడికి తిరుగుండదు తెలుసా? రోషంగా అన్నాడు రాజారావు. అంత గొప్ప మాంత్రికుడు ఫకీరు అడ్డుపడ్డాడని ఏడుస్తాడెందుకు? గడ్డిపోచతో సమానంగా అతన్ని తీసేస్తూ అందామె. దైవశక్తి అడ్డుపడిందని చెప్పాడుగా ఇస్మాయిల్. అయితేనేం పని జరుగుతుందన్నాడు. కాకపోతే కొంచెం ఆలస్యం. మనం ఓపిగ్గా ఎదురు చూడాలి. అతని మాటలు పూర్తి కాకముందే అందుకుంది భారతి. ఓపిక ఓపిక ఓపిక, ఇంకెంత ఓపిక? ఆ పిల్ల చావు కోసం మనం ముసలోళ్ళయ్యేదాకా ఓపిక పట్టాలా? చిరాగ్గా అందామే. అయితే ఏం చేద్దాం? ఆ అడ్డుని మనమే తొలగిస్తే పోలే. ఆమె నోటి నుండి పిడుగు పడ్డట్టు వినిపించాయా మాటలు. మతిపోయింది రాజారావుకి. ఆమె మరీ అంతగా తెగిస్తుందని తన 22 వైవాహిక జీవితంలో అతను ఎన్నడూ ఊహించలేదు. ఆ రోజు అమావాస్య, అర్ధరాత్రి సమయం. చిమ్మ చీకట్లు నలువైపుల నుంచి లోకాన్ని పూర్తిగా కమ్మేశాయి. సమయం సరిగ్గా 12 గంటలు. ఫకీరు తన గుడిసెకు 100 గజాల దూరంలో ఉన్న పిల్లకాలువలో తలారా స్నానం చేస్తున్నాడు. ఆ ప్రాంతమంతా నీరవ నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. ఫకీరు స్నానం చేస్తున్న నీటి గలగలలు అప్పుడప్పుడు రొద చేస్తున్నాయి. కీచురాళ్ల చప్పులు తప్ప ఏమీ వినిపించడం లేదు. ఆజానుబాహుడైన ఫకీర్ పిల్ల కాలువలో నుండి ఒక అంగలో బయటకొచ్చాడు. అతని శరీరం మీద ఇప్పుడు బట్టలు లేవు. పూర్తి దిగంబరంగా, నిర్లజ్జగా, గంభీరంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ గుడిసెవైపు సాగిపోయాడతను. ఆనాటి ఉదయమే అతనికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చాడు రంగన్న. ఫకీరు గుడిసెలోనికి వెళ్లి తనకి కావలసిన వస్తువులన్నీ జోలిలో వేసుకుని బయటకొచ్చాడు. చీకట్లో నడుచుకుంటూ ముందుకు సాగిపోయాడు. అతని అడుగులు ఊరికి ఉత్తరం వైపు పడుతున్నాయి. ఉత్తరానున్న శ్మశానానికి చేరుకోవాలన్నదే అతని సంకల్పం. అతని పెదవులు ఆగకుండా మంత్రోచ్చాటన చేస్తూనే ఉన్నాయి. కళ్ళు జ్వాలల్లా వెలుగుతున్నాయి. ముఖంలో వింత తేజస్సు గోచరిస్తోంది. తన ఏకాగ్రతను ఏమాత్రం చెక్కు చెదరనీయకుండా మంత్రోచ్చాటన చేస్తూ సాగిపోతున్నాడతను. నగనంగా, నిర్వికారంగా ఆ చీకట్లో నడిచొస్తున్న అతన్ని ఆదాటుగా చూస్తే ఎవరైనా గుండె పగిలి చావలసిందే. ముందుగానే జనం సామాన్యంగా సంచరించని మార్గాన్ని ఎంచుకున్నాడు ఫకీర్. అందుకే అతని అడుగుల సవ్వడి అతనికే స్పష్టంగా వినిపిస్తోంది. దూరంగా ఎక్కడో ఓ ఊరకొక్క మోర ఎత్తి ఏడుస్తోంది. అప్పుడప్పుడు గుడ్లగోబలు చేసే వికృత ధ్వనులు ఆ వాతావరణాన్ని మరింత భయంకరంగా మారుస్తున్నాయి. అతని ఏకాగ్రతని ఇవేమీ చెదరగొట్టలేకపోతున్నాయి. అతని పెదవులు ఇంకా ఆగకుండానే కదులుతున్నాయి. అతను నడుస్తూనే ఉన్నాడు.
శ్మశానాన్ని చేరాలంటే ఇంకొక 2 మైళ్ళు నడవక తప్పదు. చుట్టుదారి కనుక దూరం అంతగా పెరిగింది. అదే ఊరి మధ్యలో నుండొస్తే సగానికి సగం దూరం తగ్గిపోయి ఉండేది. అతని వెనగ్గానే 100 గజాల దూరంలో అతనికి తెలియకుండా ఓ వ్యక్తి అనుసరిస్తున్నాడు. ఫకీర్ ఏమాత్రం అనుమానం లేకుండా ముందుకు సాగిపోతున్నాడు. అతన్ని అనుసరిస్తున్న వ్యక్తి క్షణక్షణం పరిసరాలను పరికించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఫకీర్ మంత్రోచ్చాటన చేస్తూ నగ్నంగా ముందుకి నడుస్తుంటే అతనికెదురైన నల్లకుక్క నోరు తెరిచి బాట పక్కనే ఉన్న పొదల్లో నక్కి బిక్కుబిక్కుమంటూ అతని వంక చూడసాగింది. ఫకీర్ కుక్కని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. దాని ఉనికి కూడా అతనికి ఏమాత్రం తెలీదు. పొదలు దాటుకుంటూ నిర్వికారంగా ముందుకు సాగిపోయాడు. అతను ముందుకు నడవగానే నల్లకుక్క దృష్టి అతన్ని వెన్నంటి నీడలా వస్తున్న అతని మీద పడింది. బిక్కుబిక్కుమంటూ దొంగలా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న ఆ వ్యక్తిని చూడగానే కుక్క మొహంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. కళ్ళు క్షణాల్లో క్రూరత్వాన్ని నింపుకున్నాయి. వాడి తేలిన కోరలు అసంకల్పితంగా బయటకొచ్చాయి. సన్నని గురులాంటి ధ్వని దాని గొంతులో నుండి వెలువడింది. ఆ శబ్దం క్రమక్రమంగా పెరిగి భయంకరంగా మారింది. ఆ వ్యక్తి పొదలదాకా వచ్చే వరకు ఓపిగ్గా గుర్రు పెడుతూ అతని వంకే చూడసాగింది. ఏ క్షణంలో అయితే పొదల సమీపానికి చేరుకున్నాడో ఆ క్షణమే అతనిపై మెరుపు వేగంతో లంఘించిందా కుక్క. చెప్పా పెట్టకుండా దూసుకొచ్చిన ఉప్పెనలా మహోగ్రంగా మీదకు విరుచుకు పడబోతున్న కుక్కను చూడగానే అతని ప్రాణాలు అవిసిపోయాయి. కుక్క అతని కాలిపిక్క పట్టుకోవడానికి ముందుకు దూకింది. దాని కోరలు అతను పెనుగులాడ్డంతో అతని ప్యాంట్లోకి దిగబడ్డాయి. ఒక్క క్షణంపాటు భయంతో బిక్కచచ్చిన అతను లిప్తపాట్లో తేరుకున్నాడు. తన చేతిలోని ఇనుపురాడ్ను దానివైపు విసిరాడు. కుక్క నేర్పుగా పక్కకు దూకి దాని తాకిడి నుంచి తప్పించుకుంది. అతను ప్రతిఘటించడంతో దానిలో క్రౌర్యం మరింత పెరిగింది. దాని కళ్ళు ఎర్రజేరలు పులుముకున్నాయి. మరోసారి అతని మీదకు దూసుకొచ్చిందా కుక్క. ప్రాణభయం అతన్ని ఒక్కసారి కంపింపజేసింది. ఆ భయంలోనే అతనిలోని రాక్షసుడు మేల్కొన్నాడు. కుక్క అని కనికరం కూడా లేకుండా చేతిలోని ఇనుపరాడ్ని విసురుగా గాల్లోకి లేపాడు. కుక్క అతని దరిదాపులకొచ్చిన మరుక్షణం గాల్లోకి లేచిన ఇనుపరాడ్డు మెరుపులా వేగంగా కిందకి దిగి దాని తలం తాకింది. అంతే, పెటేలిన దాని తల 2 చెక్కలైంది. రక్తం చివ్వున బయటికి చిమ్మింది. కుయ్యోమని ఒక్క మూలుగు కూడా దాని నోటి నుండి వెలువడలేదు. క్షణంలో 1000వ వంతు కాలంలో దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నిర్జీవంగా నేలమీదకి జారిపోయిందా కుక్క. ఫకీర్ అప్పటికే మలుపు తిరిగి ముందుకు సాగిపోయాడు. కుక్కను చంపిన వ్యక్తి కనీసం వెనుతిరిగి దానివైపు ఒక్కసారైనా చూడకుండా ఫకీర్ వెళ్లిన దారి వెంట పరిగెత్తాడు. 5 నిమిషాల పాటు ఆగకుండా పరిగెత్తిన తర్వాత అతని దృష్టిపథంలోకి వచ్చాడు ఫకీర్. సరిగ్గా ఫకీర్కి 100 గజాల దూరంలోకి రాగానే పరుగుని ఆపేశాడతను. ఇంకా ముందుకు పరిగెడితే తన అడుగుల సవ్వడి ఎక్కడ ఫకీర్ విని అప్రమత్తమవుతాడోనని అతని భయం. కాని ఫకీర్ పరిసరాల్లో జరిగే వాటికన్నింటికీ అతీతమైన స్థితిలో ఏకాగ్రతతో ఉన్న విషయం అతనికి తెలీదు. మరో 3 నిమిషాలు నడిచేసరికి శ్మశానాన్ని చేరుకున్నాడతను. ఫకీర్ ముఖంలో ఎటువంటి భావమూ లేదు. శ్మశానంలో ఉన్నానే అనే సంకోచం అణువంతైనా లేదు. చుట్టుపక్కల ఇంకా కాలుతున్న చితిమంట వైపైనా అతను కన్నెత్తి చూడలేదు. శ్మశానం నడిబొడ్డులో జోలిని ఒక పక్కన పెట్టి అందులోని సంభారాలు ఒక్కొక్కటిగా పేర్చసాగాడు. అతన్ని వెన్నంటొచ్చిన వ్యక్తి శ్మశానంలో ఒక పక్కగా విస్తరించున్న పెద్ద ఊడలమరి చాటును నక్కి ఫకీరు ప్రతి కదలికను గమనించసాగాడు. ఫకీరు జోల్లో నుండి తీసిన సంభారాలన్నింటినీ సదడం పూర్తి చేసి వాటిలో ఉన్న ఒక కాగితపు పొట్లాన్ని తీసి పక్కన పెట్టాడు. ఆ తర్వాత తను చిన్న రాగి చెంబులో తెచ్చిన నీటితో ఒక చదరపు స్థలాన్ని శుద్ధి చేశాడు. అంతకుముందు పక్కనే ఉంచిన కాగితపు పొట్లాన్ని విప్పి అందులోని బియ్యపు పిండితో ఆ ప్రదేశంలో ముగ్గులు గీశాడు. మధ్య మధ్యలో బేజాక్షరాలు రాశాడు. ఆ తర్వాత పసుపు కుంకుమ పొట్లాలు విప్పి ముగ్గులను తిరుగుబడికి కావలసిన రీతిలో తీర్చిదిద్దాడు. 4 పేళ్లు తీసుకుని ముగ్గుల ముందు హోమం చేశాడు. డజను నిమ్మకాయలు మంత్రోచ్చాటన చేస్తూ ఒక్కొక్క దిశలో ఒక్కొక్కటి విసిరేశాడు. చివరి 4 నిమ్మకాయలను ఒక్కొక్క దానిని చేతులతోనే 2 చేసి కుడి చేతిలో చెక్కను ఎడంవైపు, ఎడమ చేతిలో చెక్కను కుడివైపు విసురుతూ మంత్రోచ్చాటన చేయసాగాడు. ఆ తంతు జరిగేటప్పుడు అతని గొంతులో నుండి వెలువడుతున్న మంత్రశబ్దాలు ఆ నిశ్శబ్దంలో పిడుగుల్లా ధ్వనించసాగాయి. మర్రి చెట్టు పక్క నుండి ఫకీర్ని గమనిస్తున్న ఆ వ్యక్తి అక్కడ్నుంచి కదిలాడు.
మెల్లగా నక్కుతూ ఒక్కొక్క అడుగే వేసుకుంటూ చుట్టూ తిరిగి ఫకీర్ వెనక్కి చేరుకోవాలని అతని ఉద్దేశం. చప్పుడు కాకుండా జాగ్రత్త పడుతూ అడుగులు వేయసాగాడతను. ఎండిపోయిన పుల్ల ముక్కలు అతని కాళ్ళ కింద పడి పుటుకు పుటుకుమని శబ్దం చేస్తూనే ఉన్నాయి. ఫకీర్ ఆ శబ్దాన్ని గమనించే స్థితిలో లేడు. దాంతో ఆ వ్యక్తికి ధైర్యం వచ్చింది. చకచకా నడుస్తూ ఫకీర్ వెనక భాగాన్ని చేరుకున్నాడు. ఫకీర్ వైపు చూస్తూనే అదిరిపడ్డాడతను. క్షణకాలం మెదడు ముద్దుబారినట్లయింది. ఫకీర్ చుట్టూ తేజోవంతంగా తిరుగుతున్న రక్షణ చక్రం అతని దిగ్భ్రాంతికి కారణం. అది రక్షణ చక్రమని ఆ వ్యక్తికి ఏమాత్రం తెలీదు. అందుకే అమాయకంగా ఫకీర్ వైపు అడుగులు వేశాడు. అతని చేతిలోని ఇనుప రాడ్డుపై వేళ్లు బిగుసుకున్నాయి. సరిగ్గా ఫకీర్ తల చేతిలోని రాడ్డుకి అందుబాటులోకొచ్చే దూరంలో ఆగాడతను. అదే క్షణంలో అతని చేతిలోని రాడ్ విసురుగా గాలిని చీల్చుకుంటూ పైకి లేచింది. మరుక్షణం ఆ రాడ్ ఫకీర్ తలను తాకి దాన్ని రెండు వక్కలు చేయవలసిందే. అంతలోనే జరిగింది ఓ అద్భుతం. గాలిలోకి లేచిన ఇనుప రాడ్ ఎంత ప్రయత్నించినా కిందకు దిగలేదు. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో దిమ్మిరపోయాడు. ఏదో అదృశ్య శక్తి ఆ రాడ్ని బలంగా పట్టుకుని ఆపినట్లు అది రవ్వంతైనా బెసకలేదు. అలాగే నిశ్చేష్టుడైపోయాడు. అప్పటికే ఫకీర్ తిరుగుబడి తతంగం ముగించాడు. అప్పటి వరకు అతన్ని ఆవరించున్న రక్షణ చక్రం ఒక్కసారిగా మొటుమయమైపోయింది. అదే క్షణంలో అతని చేతిలోని ఇనుపరాడ్ బంధవిముక్తమైనట్లు వేగంగా కింద కదిలింది. మెరుపులా గాలిని చీల్చుకుంటూ దూసుకునొచ్చి అది మరుక్షణం ఫకీర్ తలను తాకింది. అతని చేతిలో దెబ్బతిన్న ఫకీర్ కెవ్వున దిక్కులు పికటిల్లేలా ఆర్తనాదం చేస్తూ నేల కొరిగిపోయాడు. ఫకీర్ తల ఆ రాడ్ తాకిడికి చిన్నాభిన్నమైంది. ఆ వ్యక్తి రాక్షసంగా నవ్వుతూ శ్మశానంలోంచి బయటకు నడిచాడు. ఆ దృశ్యాన్ని చాటుగా చూస్తున్న ఓ వ్యక్తి చటుక్కున పక్కకు తప్పుకున్నాడు. అదే రాత్రి 2 గంటల సమయంలో విరజావిల్లా ప్రాంగణంలోని మల్లమ్మ పాక ముందు నిల్చున్నాడు ఒక వ్యక్తి. అతని చూపులన్నీ ఆ ఇంటి గుమ్మం మీదే ఉన్నాయి. పాకలో కిరసనాల దీపం రాత్రి 2 గంటలైనా ఇంకా వెలుగుతూనే ఉంది. బాబూ, ఇంకెన్నాళ్ళు ఈ దొంగ బతుకు? హాయిగా ఊళ్ళొంచి పనిచేసుకుంటే మన 2 కడుపులు నిండకపోతాయా అంటోంది మల్లమ్మ. అమ్మా, ఈ పాపిష్టి ప్రపంచంలో బ్రతకడానికి కడుపు నిండితే చాలనుకుంటున్నావా? మన తోటివాళ్లు మన కళ్ల ముందే మంచి మంచి దుస్తులు ధరించి మేడల్లో నివసిస్తూ కార్లలో తిరుగుతుంటే మనం మాత్రం ఎన్నాళ్ళైనా ఇలాగే ఉండిపోదామా? ఆవేదనగా అన్నాడు కొడుకు కోటయ్య. దానికి అడ్డదారులు తొక్కవలసిన పనేముంది నాయనా? తెన్నింటి వాసాలు లెక్కబెట్టడం ఎంత తప్పు? నువ్వు చేసేదే కాక నాతోనూ కాని పనులు చేయిస్తున్నావు నొచ్చుకుంది మల్లమ్మ. అదే క్షణంలో పాక తలుపు తెరుచుకుంది కిర్రుమనే శబ్దం చేస్తూ. మీరా? ఆశ్చర్యపోయాడు కోటయ్య. నేనే కోటయ్య, ఆశ్చర్యంగా ఉందా? నిన్ను నమ్మి నీకెంతో డబ్బు ముఠ చెప్పాను. దానికి నువ్వు చేస్తున్న ప్రత్యుపకారం ఏమిటి? తాగి తిరగడమేనా? కోపంగా అడిగాడా వ్యక్తి. అనవసరంగా కోపం తెచ్చుకోకండి బాబుగారు, మీరు చెప్పిన పని తప్పకుండా చేస్తాను కోటయ్య నమ్మకంగా చెప్పాడు. ఈసారైనా మాట నిలుపుకుంటావా? తీక్షణంగా కోటయ్య వైపు చూస్తూ అడిగాడా వ్యక్తి. నన్ను నమ్మండి, మీరెళ్ళి హాయిగా నిద్రపోండి ధైర్యాన్నిచ్చాడు కోటయ్య. నీ మాట నమ్మి వెళుతున్నాను, ఏం చేస్తావో చూస్తాను అంటూ బయటికి నడిచాడతను. అప్పటి వరకు అచేతనంగా కూర్చుండిపోయిన మల్లమ్మలో తిరిగి చలనం ప్రారంభమైంది. కాలేజీ గ్రౌండ్లో చెట్టు కింద కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు స్వరూపు. అతను అప్పటికి 2 గంటలుగా ఆ ప్రదేశంలో కూర్చునున్నాడు. అతడి అంతరంగమంతా రకరకాల ఆలోచనలతో వేడికిపోయింది. ఆ క్షణంలోనే గణగణమంటూ కాలేజీ లంచ్ బెల్ మోగింది. విద్యార్థులంతా క్లాస్ రూమ్స్లోంచి బయటికి రావడం ప్రారంభమైంది. చెట్టు కింద ఒకడే కూర్చున్న స్వరూపుని చూస్తూనే స్నేహితులంతా అతన్ని చుట్టుముట్టారు. రకరకాల ప్రశ్నలతో అతన్ని ముంచెత్తారు. అందరికీ ఓర్పుగా సమాధానం చెప్పాడు స్వరూపు. అప్పుడే అక్కడికొచ్చాడు ప్రదీప్. 2 రోజులుగా కనిపించకుండా పోయిన స్వరూప్ అకస్మాత్తుగా కాలేజీ క్యాంపస్లో దర్శనమివ్వడంతో అతని మొహంలోకి కాంతి వచ్చింది. స్వరూప్ ఎక్కడా కనిపించడం లేదు అడిగాడు ఆత్మీయంగా. స్వరూపు క్షణకాలం మౌనం వహించాడు. ఏంటి, ఎలా ఉంది విరజ పరిస్థితి? ఏమైనా అంతుబట్టిందా అడిగాడు మళ్లీ తనే. విరజ విషయం, ఆమె అనుభవాలు, ఆమెని సైకియాట్రిస్టుకి చూపించడం వివరంగా చెప్పాడు స్వరూప్. నువ్వు ఎన్నైనా చెప్పు స్వరూప్, నాకిందులో ఏదో తిరకాసు కనిపిస్తోంది అన్నాడు ప్రదీప్ అనుమానం వెలుగుచుతూ. ఈ అనుమానం నాకెప్పుడో వచ్చింది. అసలు ఈ 20వ శతాబ్దంలో దెయ్యాలేమిటి, భూతాలేమిటి? షిట్, ఏదో నాటకం నడుస్తోంది. దీని వెనక కూడా సైన్స్ ఉండొచ్చు.
ఏది ఏమైనా ఈ రహస్యాన్ని ఛేదించాలి అన్నాడు స్వరూప్ ఆవేశంగా. ఈ ప్రయత్నంలో నీకు నేను మన మిత్రబృందం సహాయంగా నిలుస్తాం. దీని అంతు చూడవలసిందే నిర్దిష్టంగా అన్నాడు ప్రదీప్. మీ అండుంటే అసలు సూత్రధారిని కనిపెట్టి వాడి అంతు చూడగలననే నమ్మకం నాకుంది అన్నాడు స్వరూప్. అర్ధరాత్రి. గాఢ నిద్రలో మునుగున్న రాజారావు ఎవరో తట్టి లేపినట్లు త్రుళ్ళిపడి లేచాడు. ఒక్కసారిగా డీప్ స్లీప్లో నుండి మెలకువ రావడంతో వెంటనే అతను సాధారణ స్థితికి రాలేకపోయాడు. అతనికి మెలకువైతే వచ్చింది కానీ కళ్ళు తెరిపిని పడ్డం లేదు. ఎంతో ప్రయత్నం మీద చివరకు కళ్ళు తెరవగలిగాడు. బెడ్ లైట్ వెలుగులో ఆ గదిలోని వస్తువులన్నీ అస్పష్టంగా కనిపించసాగాయి. అప్రయత్నంగా తల తిప్పి భార్య వంక చూశాడు. డబుల్ బెడ్ మీద తన పక్కనే భారతి ఆదమరిచి నిద్రపోతోంది. రాజారావు ఒక్క క్షణం ఆలోచనలో మునిగిపోయాడు. తనకు మెలకువ ఎందుకొచ్చిందో అతనికి అర్థం కాలేదు. కదలకుండా పడుకొని కళ్ళు మూసుకుని మరొకసారి నిద్రకు ఉపక్రమించాడు. అప్పుడు వినిపించింది అతనికి ఆ శబ్దం, అతని నిద్రలేపిన శబ్దం. ఉలిక్కి పడ్డాడు రాజారావు. గది బయట తమ బెడ్రూమ్ ముందు ఎవరిదో అడుగుల సవ్వడి, ఎవరో నడుస్తున్న శబ్దం. చటుక్కున లేచి కూర్చున్నాడు రాజారావు. మరోసారి వినిపించింది అడుగుల శబ్దం. ఈసారి మరింత స్పష్టంగా, మరింత దగ్గరగా. ఇంకేం ఆలోచించలేదు రాజారావు. వెంటనే మంచం మీద నుంచి దిగి స్లిప్పర్స్ వేసుకుని స్విచ్ బోర్డు వైపు నడిచాడు. స్విచ్ నొక్కిన మరుక్షణం ఆ గదంతా ప్రకాశవంతం చేస్తూ వెలిగిందో ట్యూబ్లైట్. దాని పక్కనే ఉన్న మరో స్విచ్ని నొక్కాయి అతని వేలి కొసలు. ఈసారి గది ముందు బయటవైపున్న ట్యూబ్లైట్ వెలిగింది. బెడ్రూమ్ గదిలో తలుపు తీసి బయటకు తొంగి చూశాడతను. అక్కడ ఎవరూ కనిపించలేదు. అతని మొహం ఆశ్చర్యంతో నిండిపోయింది. ఆ ఆశ్చర్యంతోనే గది నుండి బయటకొచ్చి అంతా మరొకసారి కలిగి చూశాడు. ఎక్కడా మనిషి సంచరిస్తున్న జాడ కనిపించలేదు. అయినా అతను కదిలేడక్కడి నుంచి. చెవులు రిక్కించి ఏదైనా శబ్దం వినిపిస్తుందేమోనని ఓపిగ్గా నిరీక్షించాడు. అప్పుడు వినిపించిందా శబ్దం మళ్ళీ. ఈసారి కిచెన్ రూమ్ వైపు నుండి వచ్చిందా శబ్దం. స్పష్టంగా ఎవరో మనిషి నడుస్తున్న అడుగుల సవ్వడి. రాజారావు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. బయట గోడకున్న స్విచ్ బోర్డులో మరో 2 స్విచ్లు నొక్కాడు. కిచెన్ రూమ్ వరకు ఉన్న ప్రదేశమంతా అప్పుడు వెలిగిన లైట్లు కాంతివంతం చేశాయి. కిచెన్ వైపు నడిచాడతను. అప్రయత్నంగా చుట్టుపక్కల పరికిస్తూ కిచెన్ రూమ్ దరిదాపులకు చేరుకున్నాడు. అక్కడ ఎవరూ లేరు. కిచెన్ రూమ్ తలుపులు మూసి గడియ పెట్టబడున్నాయి. మరుక్షణమే తన ఆలోచనకు తనే నవ్వుకున్నాడు. ఇప్పుడా ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ నడుస్తున్న శబ్దం కానీ, సంచరిస్తున్న జాడ కానీ ఎక్కడా లేదు. అతని మస్తిష్కాన్ని ఒక్కసారిగా రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి. మనిషి నడుస్తున్న అడుగుల చప్పుడు తను విన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు. మొదటిసారి గదిలో మంచం మీద పడుకున్నప్పుడు, రెండోసారి గది నుండి బయటకొచ్చి నిల్చున్నప్పుడు. అంతే, మళ్లీ వినిపించలేదా శబ్దం. 2 సార్లు వినిపించింది కాబట్టి అది తన భ్రాంతి కాదు. ఇంతకు ముందు వినిపించి ఇప్పుడు వినిపించడం లేదు కనుక తన భ్రాంతి అనుకునే అవకాశం కూడా ఉంది. ఎవరో నడుస్తున్న విషయమే వాస్తవమైతే ఆ మనిషి ఎందుకు తన కంటికి కనిపించడు? అతను తనతో దాగుడుమూతలాడుతున్నాడా? ఆలోచిస్తూనే హాలు ప్రాంతానికి వచ్చేశాడు రాజారావు. హాల్లో లైట్లు టకటకా వెలిగించి హాలునంతా పరికించి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. హాల్లో నుండి పోర్టుకోలోకి వెళ్లి మెయిన్ ఎంట్రన్స్ వైపు తన దృష్టి సారించాడు. సింహద్వారం తలుపులు వేసినవి వేసినట్లే ఉన్నాయి. అప్పటికి గాని రాజారావు గుండెలు కుదుట పడలేదు. ఎవరూ ఆ భవనంలోకి రాలేదని పూర్తి నమ్మకం కలిగింది అతనికి. సంతృప్తిగా గాలి పీల్చుకుని హాల్లోని లైట్లన్నీ యార్పి తన గదివైపు నడిచాడతను. అదే అతను చేసిన తప్పు. అలా కాకుండా హాల్లోని అణువణువును అతను గాలించుంటే అతని ప్రయత్నం ఫలించుండేది. తన తప్పుకు ప్రతిఫలం వెనువెంటనే చూడవలసొచ్చిందతను. అతని పాలిట మృత్యువులా అప్పటి వరకు హాలులో మెట్ల కింద ఓపిగ్గా వేచి ఉన్న ఓ వ్యక్తి మెల్లగా కదిలాడక్కడ్నుంచి. అతని చేతిలోని కత్తి చీకట్లో సైతం తళతళా మెరుస్తోంది. మెట్ల కింద నుండి శబ్దం కాకుండా పిల్లిలా అడుగులు వేస్తూ బయటకొచ్చాడతను. అప్పటికే రాజారావు లైట్లన్నింటినీ ఆరిపోయడంతో ఆ ప్రాంతమంతా చీకటమయమైపోయింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కుడి చేతిలోని కత్తిని పైకెత్తి పట్టుకుని నడుస్తున్నాడతను. ముందు రాజారావు, అతనికి 10 గజాల దూరంలో అతన్ని వెంటాడుతున్న వ్యక్తి. ఎవరూ ఆ భవనంలోకి అడుగు పెట్టలేదన్న ధైర్యంతో రాజారావు నిర్లక్ష్యంగా తన బెడ్రూమ్ వైపు సాగిపోతున్నాడు.
అతని వెనకే మృత్యువులా అతన్ని కబళించడానికి అనుసరిస్తున్నాడు ఆ ఆగంతకుడు. ఇద్దరి మధ్య దూరం క్షణక్షణానికి తగ్గిపోతోంది. అంతే, మెరుపులా జరిగిపోయిందా సంఘటన. రాజారావు వెనకున్న ఆ వ్యక్తి చిరుతపులిలా కదిలాడు. అతని ఎడమ చెయ్యి రాజారావు నోటిని మూసేసింది. కుడి చెయ్యి కత్తితో సహా వేగంగా గాల్లోకి లేచి మరుక్షణమే రాజారావు గుండెల వైపు దూసుకునొచ్చింది. ఆ ఆగంతకుడి చేతిలోని కత్తి రాజారావు గుండెల్లో పిడి వరకు దిగిపోయింది. ఎటువంటి ప్రమాదాన్ని శంకించని రాజారావు అనుకోకుండా తన మీద జరిగిన దాడికి నివ్వెరపోయాడు. ఆ ఆశ్చర్యం అతని కళ్లల్లో ప్రతిఫలిస్తుండగానే అతను ఏదైనా మూమెంట్ తీసుకుందామనుకునేలోగానే జరగవలసింది జరిగిపోయింది. తప్పుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. అతని గుండెల్లో నుండి రక్తం చివ్వున బయటికి చిమ్మి నేలను తడిపేసింది. అంతిమ క్షణాల్లో అతని నోటి నుండి చిన్న మూలు కూడా బయటికి రాకుండా అతని నోటిని బలంగా అదిమిపట్టాడా హంతకుడు. కత్తి గుండెల్లో దిగిన మరుక్షణమే రాజారావు ప్రాణాలు పైకి ఎగిరిపోయాయి. మరుక్షణమే అతను నేలపైకి జారిపోయాడు. అతని చుట్టూ రక్తం మడుగులు కట్టింది. ఆగంతకుడు రాజారావు శవం వైపు ఒకసారి చూసి కత్తితో సహా అక్కడి నుంచి కదిలాడు. అతను బెడ్రూంలో ప్రవేశించేసరికి బెడ్రూంలో డబుల్ బెడ్ మీద గాఢ నిద్రలో మునిగి దర్శనమిచ్చింది భారతి. ఆగంతకుడి పెదవులపై క్రూరమైన చిరునవ్వు ఒకటి ఆ క్షణంలో అంకురించింది. బెడ్ వైపు 2 అడుగులు వేసి గ్లౌజున్న తన చేతిలోని కత్తిని భారతి చేతిలో ఉంచాడు. నిద్దట్లోనే ఆమె చేతివేళ్లు కత్తి పిడి మీద బిగుసుకున్నాయి. సంతృప్తిగా తల పంకించి అక్కడి నుంచి కదిలాడా హంతకుడు. ఉలిక్కిపడి నిద్రలేచింది భారతి. ఆమె దృష్టి అనుకోకుండా తన చేతిలో ఉన్న కత్తి మీద పడింది. రక్తంతో తడిసి ఎర్రగా కళ్ళు చెదరగొట్టేలా ఉన్న కత్తి కనిపించగానే భారతి ప్రాణాలు అవిసిపోయాయి. కెవ్వున కేక పెట్టిందామె, దిక్కులు పికటిల్లేలా. ఆ కేక ఆ భవనమంతటా ప్రతిధ్వనించింది. కలవరపాటుతో ఒక్కసారిగా మేలుకొంది విరజావిల్ల. ఒక్కొక్కటిగా ఆ భవనంలో ఉన్న లైట్లన్నీ వెలిగాయి. భారతి ఆగకుండా ఇంకా అరుస్తూనే ఉంది. ఆమె చేతిలోని కత్తి దూరంగా నేలపై పడుంది. భయంతో భారతి కళ్ళు మూసుకుని గజగజలాడిపోతోంది. విరజ ఆ కేక విని తన గదిలో నుండి బయటకు పరిగెత్తుకొచ్చింది. మెట్ల మీదుగా కిందకి దిగుతూ దూరాన్నుండే రక్తపు మడుగులో పడున్న రాజారావును చూసి కెవ్వున అరచి స్పృహ తప్పిపోయింది. ఉదయం 10 గంటల సమయం. విరజావిల్ల మెయిన్ గేటు వద్ద నుండి ప్రారంభమై ఆ ప్రాంగణమంతా పోలీసులతో నిండుంది. పోర్టికోలో పోలీస్ జీపు ఆగుంది. హాల్లో అంతా సందడి సందడిగా ఉంది. రాజారావు శవాన్ని ఫోటోగ్రాఫర్లు అన్ని కోణాల నుండి ఫోటోలు తీస్తున్నారు. అప్పుడే ఆ ఇంటి ముందుకొచ్చి ఆగింది ఓ అంబులెన్స్. ఫోటోల తంతు ముగియగానే రాజారావు శవాన్ని మార్చురీ కోసం అంబులెన్స్లోకి తరలించారు. తన గదిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది భారతి. ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది విరజ. అయినా భారతి ఆగడం లేదు. అప్పుడు వినిపించింది గది ముందు పోలీసు బోట్ల చప్పుడు. మరుక్షణం ఇన్స్పెక్టర్ అడుగుపెట్టాడా గదిలోకి. అప్పటికే హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకోవడం, ప్రాథమిక పరిశీలన పూర్తి చేయడం జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ రాకతో ఏడుపును తనలోనే దిగమింగుకుని కుమిలిపోసాగింది భారతి. ఆ ప్రదేశమంతా శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ మేడం అంటూ విరజవైపు చూశాడు ఇన్స్పెక్టర్. ఏంటన్నట్లు అతని వైపు చూసిన విరజ అతని సైగను అర్థం చేసుకుని అతని వెనక బయటకు నడిచింది. విరజతో మాట్లాడుతూ అసలు విషయాన్ని మెల్లగా బయటపెట్టాడు ఇన్స్పెక్టర్. ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత హత్యాయుధంతో దొరికిపోయిన భారతిని కస్టడీలోకి తీసుకోక తప్పదని చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆ మాటలకు నిర్విణ్యురాలైపోయింది విరజ. భర్త పోయి కుమిలిపోతున్న ఆమెపై హత్యానేరం మోపి కస్టడీలోకి తీసుకోవడం అన్యాయమని వాదించిందామె. అయినా ఫలితం లేకపోయింది. భారతిని అదుపులోకి తీసుకోక తప్పదన్నాడు ఇన్స్పెక్టర్. హడావిడిగా పోలీస్ స్టేషన్లోకి దూసుకొస్తున్న విరజను చూస్తూనే ఆశ్చర్యపోయింది భారతి. ఏడ్చి ఏడ్చి భారతి కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. మొహం కళావిహీనంగా ఉంది. కొన్ని గంటల్లోనే వడలిపోయి నీరసంగా కనిపిస్తుందామె. మానసిక ఒత్తిడికి తట్టుకోలేక బేలగా నిస్సహాయంగా వెర్రిచూపులు చూస్తూ మరో భారతిలా కనిపించిందామె విరజ కంటికి. ఆ స్థితిలో ఆమెను చూడగానే విరజ మనసు బాధగా మూలిగింది. దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది. పిన్ని అంటూ బావురుమంది విరజ. భారతి చూపులు నిస్తేజంగా ఉన్నాయి. ఆమె కళ్లల్లో ప్రాణం లేదు. అప్పటికే పూర్తిగా తడారిపోయి పొడితేరున్నాయి. అదేంటి పిన్ని ఇలా అయిపోయావు? ఏమనాలో తెలియక ఆ మాట మాత్రం అనగలిగింది విరజ.
భారతి ఆమె వైపు అపరాధిలా చూస్తూ, ఇదంతా చేసుకున్న కర్మ ఫలితమమ్మా అంది వేదాంత ధోరణిలో. ఆమె మాటల్లోని అంతరార్థం బోధపడే అవకాశం లేదు విరజకు. పిన్ని, నీకేం భయం లేదు, బెయిల్ తెచ్చాను, నిన్ను విడిపించుకుని ఇంటికి తీసుకువెళతాను అంది మెరుస్తున్న కళ్లతో. ఆమె ఆ మాటలు అంటున్నప్పుడే ఆ గదిలోకి ప్రవేశించారు నల్లకోటు వేసుకున్న అడ్వకేటు స్వరూపులు. తన మీద ఇంతగా అభిమానాన్ని చూపిస్తున్న విరజ తన నిజస్వరూపం తెలుసుకుంటే ఇదే విధంగా తనను ఆదరించగలదా, అభిమానించగలదా? ఏదో విధంగా విరజను అంతం చేసి ఆమె ఆస్తిని కబళించాలనుకున్న తన వంటి దుర్మార్గురాలిపై విరజ కురిపిస్తున్న ప్రేమకు పశ్చాత్తాపంతో తలదించుకుంది భారతి. భారతిని బెయిల్పై విడుదల చేస్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ విరజతో అన్న మాటలు ఇంకా ఆమె చెవుల్లో గింగిర్లాడుతూనే ఉన్నాయి. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మే వయసమ్మా మీది. భారతి, మీరనుకున్నట్లు అమాయకురాలేం కాదు. ఆదను దొరికితే మిమ్మల్ని కూడా అంతం చేసే మనస్తత్వం ఆమెది. నేరస్తుల మధ్య తిరుగాడుతూ అనుక్షణం నేర ప్రవృత్తితో పోరాడే మాకు మనిషిని చూడగానే వాళ్ళ తత్వం మీకంటే బాగా అర్థమవుతుంది. ఎందుకైనా మంచిది, మీ జాగ్రత్తలో మీరుండండి. నేను ఎంత చెప్పినా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు కనుక ఆమెను విడుదల చేస్తున్నాను. ఆమె మా కస్టడీలో ఉంటేనే మీకు శ్రేయస్కరం. ఆ మాటలు తనతో పాటు స్వరూప్ కూడా విన్నాడు. అతను కూడా ఇన్స్పెక్టర్ భావాల్ని సపోర్టు చేశాడు. కానీ నిజమేమిటి? తన పిన్ని ప్రాణాలు బలి తీసుకునేటంతటి క్రూరాలా? ఆమె నిజంగా తన బాబాయిని హత్య చేసిందా? కందిరేగల తుట్టిలా రేగాయి ఆమె మనసులో అనుమానాలు. ఏది ఏమైనా లక్షలాస్తికి వారసురాలు నువ్వు. నీ ఆస్తిని చేజిక్కించుకోవడానికి రకరకాల వ్యక్తులు రకరకాల ప్లాన్లు వేస్తారు. నీ ప్రాణం ఆపదలో ఉంది అని స్వరూప్ అన్న మాటలు ఆమెకు ఆ క్షణంలో అర్థంలేనివిగా కనిపించాయి. మీ బాబాయ్ నువ్వనుకున్నంత మంచివాడేం కాదు. అతను బ్రతికుండి మీ పిన్ని గనుక మరణించుంటే ఆ హత్యానేరం నీపైకి నెట్టి దానికి సపోర్టింగ్గా సైకియాట్రిస్టు సర్టిఫికెట్ తీసుకుని నిన్ను అడ్డు తొలగించుకునేవాడు. నీ ఆస్తిని తన హస్తగతం చేసుకునేవాడు. మరో సందర్భంలో స్వరూప్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకి. కాని ఆ మాటల్ని ఆమె నమ్మలేకపోతోంది. నమ్మడానికి ఏ కోసానా ఆమె మనసు అంగీకరించడం లేదు. చీకట్లా కదులుతూ విరజావిల్లా ప్రాంతానికి చేరుకున్నాడో వ్యక్తి. అప్పుడు సరిగ్గా సమయం రాత్రి 1:30 అయింది. విరజావిల్లా పూర్తి నిద్రలో మునిగిపోయిందా సమయంలో. ఆ వ్యక్తి ముఖంలో ఒక విధమైన ఉద్వేగం, ఆనందం కనిపిస్తున్నాయి. తన లక్ష్యానికి చేరువుగా వచ్చేశాననే భావన అతని సంతోషంలో ముంచెత్తుతోంది. చుట్టూ ఓసారి పరికించి చూసి ఎవరూ తనని గమనించడం లేదని నిర్ధారణ చేసుకుని విరజావిల్లా ప్రహారీ గోడవైపు అడుగులు వేశాడు. మెల్లగా చీకట్లో కదులుతూ మెయిన్ భవనం వైపు సాగిపోయాడతను. ఆ వ్యక్తి అడుగులో అడుగు వేసుకుంటూ విరజావిల్లా మెయిన్ బిల్డింగ్ వెనకగా దొడ్డిగుమ్మం దగ్గరకు చేరుకున్నాడు. అతనికి ముందే తెలుసు ఆ తలుపులు తన కోసం తెరవబడి ఉంటాయని. శబ్దం కాకుండా తలుపులను లోపలికి తోస్తూ తొంగి చూశాడతను. పిల్లిలా లోనికి నడిచి తలుపుల్ని దగ్గరగా లాగి గెడపెట్టాడు. అతను చేసే ప్రతి పని అతని ఆత్మవిశ్వాసాన్ని, కార్యదీక్షను సూచిస్తున్నాయి. ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు కదిలాడతను. అప్పటికి సరిగ్గా ఆ ఇంట్లో ఓ హత్య జరిగి ఇంకా 24 గంటలు కూడా కాలేదు. అయినా ఏమీ జరగనట్లుంది ఆ ఇంటి వాతావరణం. అదే అతనికి కావలసింది. ఇక ఆ ఇంట్లో మగపురుగు అన్నవాడెవడూ లేడు అతనికి తెలిసి. అందుకే ఎటువంటి సంకోచం లేకుండా అతను నిర్భయంగా ముందుకు సాగిపోతున్నాడు. హాల్లోకి ప్రవేశించి మెట్ల మీదుగా పై అంతస్తుని చేరుకున్నాడు. అతని దృష్టి విరజ బెడ్రూం వైపు పడింది. క్రూరంగా నవ్వుకున్నాడొకసారి. విరజ బెడ్రూంలో బెడ్ లైట్ వెలుగుతున్నట్లు వెంటిలేటర్లో నుండి బయటకొస్తున్న వెలుగును బట్టి ఊహించాడతను. అక్కడ్నుండి కదిలి బెడ్రూం ముందుకు చేరుకున్నాడా వ్యక్తి. ఎడమ చేతితో తలుపును లోనికి నెట్టడానికి ప్రయత్నించాడు. తలుపు లోపల గెడపెట్టబడింది. అయినా ఆశాభంగం కలిగిన ఛాయలేమీ కనిపించలేదతని ముఖంలో. అది అతను ముందుగా ఊహించిందే. అందుకు సిద్ధపడే వచ్చాడతను. జేబులో నుండి ఇంకొక తాళం తీశాడు. 5 నిమిషాల శ్రమ అనంతరం అతని ప్రయత్నం ఫలించింది. క్లిక్కుమన్న శబ్దంతో డోరు అన్లాక్ అయింది. అతని ముఖం ఆనందంతో విప్పారింది. నిశ్శబ్దంగా తెరుచుకుంది ఆ డోరు. బెడ్ మీద నిద్రపోతోంది విరజ. నిశ్శబ్దం తాండవిస్తుందా గదిలో. తన లక్ష్యానికి మరింత చేరువయ్యానన్న ఆనందంతో అడుగు ముందుకు వేశాడతను. బొడ్లో నుండి కత్తిని బయటకు లాగి చేతితో పట్టుకుని విరజ తల వద్దకి చేరుకున్నాడు. కల్లాకపటం ఎరుగని పసిపాపలా నిద్రపోతున్న ఆమె వంక ఒకసారి చూశాడు.
జాలి కలగవలసిన అతని మనసులో క్రోధం చోటు చేసుకుంది. ఇదే ఇదే నీకు ఆఖరి అడ్డు. దీన్ని తొలగించావో ఇక ఈ ఆస్తంతా నీదే. తొందరపడు, చంపు, ఆ పిల్లను హతమార్చు అంటోంది అతనిలోని రాక్షసత్వం. ఎవరిని నువ్వు చంపేది? రక్త సంబంధం కూడా మరిచిపోయి నీ అన్న కూతుర్ని నువ్వు హత్య చేస్తావా? నువ్వు మనిషివేనా? నిలదీసింది అతని అంతరాత్మ ఒక క్షణకాలం. దాన్ని లక్ష్యపెట్టలేదతను. అతనిలోన రాక్షస ప్రవృత్తిదే పైచేయి అయింది. ఇంకేం ఆలోచించలేదతను. విసురుగా కత్తున్న కుడి చేతిని పైకి లేపాడు. మరుక్షణం అది విరజగుండెల్లో పిడివరకు దిగిపోనుంది. అదే క్షణంలో జరిగింది ఒక అనుకోని సంఘటన. ఠక్కున ఒక్కసారిగా గదిలోని లైట్లన్నీ వెలిగాయి. అదిరిపడ్డాడు ఆగంతకుడు. అప్పుడే వెనక నుండి హ్యాండ్సప్ పిడుగులా వినిపించింది ఇన్స్పెక్టర్ గొంతు. అయినా ఆగలేదతను. తన చేతిలోని కత్తిని వేగంగా విరజ గుండెల వైపు దించాడు. ఇన్స్పెక్టర్ చేతిలోని రివాల్వర్ వరుసగా 2 సార్లు గర్జించింది. అతని చేతిలోని కత్తి ఎగిరి దూరంగా పడింది. అదే సమయంలో అతని మీదకు చిరుతులా లంఘించాడు స్వరూప్ తెర వెనకాల నుంచి. ఆగంతకుడు అతని చేతిలో చిక్కిపోయాడు. అయినా పారిపోవడానికి ప్రయత్నిస్తూ బలంగా గింజుకోసాగాడు. అప్పుడే కళ్ళు తెరిచిన విరజ, బాబాయ్ నువ్వా? అంది ఆగంతకుడి వైపు చూస్తూ ఆశ్చర్యంగా. ఇతను మీ బాబాయా? స్వరూపు గొంతు నుండి ఆశ్చర్యంగా వెలువడ్డాయా మాటలు. అవును, ఈయన మా రెండో బాబాయ్. 4 ఏళ్ల క్రితం దెబ్బలాడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మళ్లీ చూడ్డం ఇదే అందామె. తన రక్తబంధువులే తనను హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. కళ్ల ముందు కనబడుతున్న వాస్తవాన్ని కాదనలేకపోతోంది. అప్పుడే 4 పోలీసులు మల్లమ్మను, ఆమె కొడుకు కోటయ్యను అరెస్టు చేసి అక్కడకు తీసుకొచ్చారు. ఆగంతకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు ఇన్స్పెక్టర్ ఆదేశం మీద. విరజ ఇంకా ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది తన రెండో బాబాయ్ వైపు. మరుసటి రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విరజావిల్లా తోటలో కూర్చునున్నారు విరజా స్వరూపులు. దూరంగా రంగన్న మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. విరజా స్వరూపుల మొఖాల్లో గుండెల మీద నుండి పెద్ద బరువు తొలగిపోయిన రిలీఫ్ కనబడుతోంది. విరజా, దేవుడున్నాడా? సడన్గా అడిగాడు స్వరూపు. అనుకోని ఆ ప్రశ్న అతని నోటి నుండి రావడంతో ఆశ్చర్యపోయింది విరజ. అటువంటి ప్రశ్న అడగడానికి అది సమయమూ కాదు, సందర్భమూ కాదు. జవాబు చెప్పవేం? రెట్టించాడు స్వరూపు. ఏమో అంది విరజ తనకు తెలీదన్నట్లు. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఉన్నాడనో లేడనో అన్నాడతను. లేడు అంది విరజ అప్రయత్నంగా. దేవుడనేవాడుంటే ఆస్తి కోసం తమ బిడ్డలనే బలి తీసుకునే కరకు కసాయి బాబాయిలను ఎందుకు సృష్టిస్తాడు? ఆమె ముఖంలో ఆవేదన తొంగి చూసింది. సో దేవుడు లేడంటావు అంతేగా? అయితే ఈ కాగితం మీద ఆ మాట ఇంగ్లీష్లో రాయి. జేబులో నుంచి చిన్న కాగితాన్ని పెన్నును తీసి ఆమెకు అందించాడతను. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాకపోయినా కాగితాన్ని కలాన్ని అందుకొని అతని వైపు చూసిందామె. గాడ్ ఈజ్ నో వేర్, అదేగా నువ్వన్నమాట. క్యాపిటల్ లెటర్స్లో రాయి. స్వరూపు పేదాలపై చిరునవ్వు లాస్యం చేసింది. విరజ అతను చెప్పినట్లే కాగితం మీద రాసి అతనికి అందించింది. అందులో గాడ్ ఈజ్ నౌ హియర్ అనుంది. ఇదేంటి ఇలా రాసావు? అడిగాడతను. ఎలా రాశాను? దేవుడు లేడన్నావు, ఇందులోనేమో ఉన్నాడు ఇక్కడే అని రాసావు. ఆ మాటలంటున్నప్పుడు స్వరూపు పెదవులపై చిరునవ్వు తళుక్కుమంది. నేనలా రాయలేదే అమాయకంగా అంది విరజ. నువ్వు అలాగే రాసావు. కావాలంటే చూడు. గాడ్ ఈజ్ నౌ హియర్ అంటే అర్థమేమిటి? టీజింగ్గా అన్నాడతను. కాగితాన్ని అతని చేతిలో నుండి లాక్కుని చూసింది విరజ. అది తను అంతకుముందు రాసిన కాగితమే. దానిమీద అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాడ్ ఈజ్ నౌ హియర్. అతను ప్లే చేసిన ట్రిక్కి నివ్వెరపోయింది విరజ. పకపక నవ్వాడు స్వరూపు. ఆమె అతని నవ్వుతో శృతి కలిపింది. అదే అతనికి కావలసింది. ఇంతటితో క్షుద్రనేత్రం అనే నవల కంప్లీట్ అయిందండి. కొంచెం వెరైటీగా ఉన్న నవలల పేర్లు మన శ్రోతల్లో ఎవరికైనా తెలిస్తే, అంటే సస్పెన్సు, దెయ్యాలు, నిధులు, ఇలా వీటికి సంబంధించినవి తెలిస్తే నాకు తెలియజేయండి. నేను వాటిని చదవడానికి ప్రయత్నిస్తాను. నా దగ్గర కొన్ని నవల్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కొంచెం అడల్ట్ కంటెంట్తో ఉన్నాయి. చదవడానికి నాకు ఇబ్బంది కనిపిస్తుంది. అందుకే అలాంటి నవల్స్ చదవడం లేదు నేను. మీకెవరికైనా అలాంటి నవలల పేర్లు తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ.